సినిమా పరిశ్రమలో ఆత్మబంధువులు బాగా చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఫస్ట్ లిస్ట్లో వీడే ఉన్నాడు. ఎందుకంటే ఏం చెప్పలేదు, అన్నయ్య నువ్వు రావాలి రేపు ఎన్నింటికైనా లేవను వచ్చేసా అంతే, ఇంకా డిస్కషన్స్ ఏమి ఉండవు మాకు. ఫస్ట్ టైం సరే అవన్నీ చెప్పాడు కదా వాడు అక్కడ. అప్పుడు అప్పటికి నేనేమిటంటే నేను రాళ్లపల్లి గారి దగ్గర శిష్యుడిగా నేను నాదొక ట్రాక్ నడుస్తూ ఉండేది. మా గురువుగారు ఎంత గొప్ప వీడు చెప్పిన అంటే మా సాంగత్యం ఎలా గొప్ప అంటే, నేను నిరుద్యోగిని, రాళ్లపల్లి గారి ఇంట్లో ఉంటుండేవాడిని, నా దగ్గర డబ్బులు లేవు, కానీ నేను డబ్బులు అడగడానికి మొహమాట పడతానని తను షూటింగ్ పెడుతూ నా ప్యాంటు జేబులో 100 రూపాయలు పెట్టి వెళ్ళిపోయాడు మా గురువుగారు. ఎప్పుడైనా పొరపాటు చూసుకుంటే 100 ఉండేది, 100 అంటే గుండె ఆగిపోయేది. ఇప్పుడు ఒక 10,000 అంత 40 ఏళ్ల క్రితం సంగతి. ఆయన ఇచ్చిన 100లో నేను ఒక 10 రూపాయలు ఇచ్చానేమో అంతే, నాకు తెలియదు. బట్ వీళ్ళందరితోటి అంత ఆత్మీయ, ఎందుకంటే నేను లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవాడిని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. వీళ్ళంతా నా స్టూడెంట్స్, ఆల్ దీస్ పీపుల్.